హాయ్ ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి గారు జూన్ 30 తారీఖున మన టైగర్ బట్టి గారు నియోజకవర్గంలో చింతకాని మండలంలో జగన్నాథపురం గ్రామంలో రైతుల ఆశీర్వాద సభ నిర్వహించారు. సంక్షేమ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం మూల ప్రతి గల్లీ మూల సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, బట్టి గారు ప్రతి ఒక్కరూ అక్కడ వస్తున్నారు. అక్కడ ఘన స్వాగతం పలుకుదాం. వైరా నియోజకవర్గానికి నేను పేరు పేరున మీ పాదాభివందనాలు చెప్తున్నాను. మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో చీకటి అయినా సరే ఏ సమావేశం పెట్టాలన్నా ఏం ప్రోగ్రాం పెట్టాలన్నా రాత్రి 12 వరకు 1 వరకు కూడా వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం కొంచెమన్నా ఆలోచించాలి ప్రజలు. కాబట్టి రామదాస్ నాయక్ గారు నాయకత్వంలో కారేపల్లి మండలం, కొంచెర్ల మండలం, ఏన్కూరు మండలం, జూలూరుపాడు మండలం, వైరా మండలం, ఇందులో 20 పంచాయతీలు ఉంటాయి. 20 సర్పంచులు, ప్రతి సర్పంచ్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు, గౌరవ అధ్యక్షులు, పెద్దవారు పేరు పేరున మీ పాదాభివందనాలు. అన్న మీకు చాలా కష్టం ఉంటుంది, అయినా పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మన రైతులకి. దయచేసి ఓపికతో, ఆడవాళ్ళకి సపరేట్ బస్సు, మగవాళ్ళకి సపరేట్ బస్సు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి సర్పంచ్కి మీ గ్రామంలో మీ పంచాయతీలో ఎమ్మెల్యే రామదాస్ గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. మన రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుదాం. ప్రజలు ప్రతి ఒక్కరూ మన వైరా నియోజకవర్గం నుంచి ఇంత జనాభా వచ్చారంటే మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే రామదాస్ గారిని పిలిపించి ఇంత అభిమానం ఉందా మన వైరా నియోజకవర్గంలో అని గుండెలు అతుక్కోవాలి. దయచేసి నేను చెప్తున్నాను, రామదాస్ నాయక్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పంచాయతీలో రాత్రి 12 అయిందా, 1 అయినా, 11 అయినా అంత హార్డ్ వర్క్ చేశారు. కొంతమందిలో ఒక భావన ఉంది, 200 ఇస్తారా 300 ఇస్తారా అంటారు. అలాంటి వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. మేము పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు, డోగ్రా గ్రూప్ రుణ లేనిటువంటి మహిళలు ప్రతి ఒక్కరూ ఏదైతే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వల్ల మనకు లబ్ధి అవుతున్నాయి, కాంగ్రెస్ వల్ల మనకి మంచి సంక్షేమ పథకాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్కరూ రండి. ఇక్కడ డబ్బులు అని చూసుకోబాకండి. ప్రజలు బట్టి గారి ముఖం చూడండి, శ్రీనివాసరెడ్డి గారి ముఖం చూడండి, తుమ్మల నాగేశ్వరరావు గారి ముఖం చూడండి, అసలు మెయిన్ రామదాస్ నాయక్ గారి ముఖం చూడండి. నేను తాటిపూడి పంచాయతీ నుంచి, జింకలగూడెం గ్రామం నుంచి మేము కూడా బయలుదేరుతున్నాం. మీరందరూ బయలుదేరాలి.